మెట్రో రైల్వేస్లో గ్రూప్ సి పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మంత్లీ 40,000 వరకు శాలరీ ఉంటుంది. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ యొక్క గ్రూప్స్ అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ జాయిన్ అయినట్లయితే మరిన్ని డీటెయిల్స్ నేను మీకు అప్డేట్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే గ్రూప్ సి క్యాడర్ పోస్టులు అనమాట. 7th CPC అంటే 40,000 వరకు శాలరీ ఉంటుంది. సో తబ్లా మరియు సింథసైజర్లో మనకు వేకెన్సీస్ ఉన్నాయి. ఈచ్ డిసిప్లిన్లో ఈచ్ వేకెన్సీ ఉంది. తబ్లాకి అయితే 10th క్లాస్ దానికి సమానమైనటువంటి క్వాలిఫికేషన్ ఉండి 50% ఆఫ్ మార్క్స్తో ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా 10th క్లాస్ పాస్ అయ్యి అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సింథసైజర్లో డిప్లొమా లేదా డిగ్రీ లేదా సర్టిఫికేట్ ఈ డిసిప్లిన్లో ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 ఇయర్స్ మధ్య వయస్కులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీకి 3 ఇయర్స్, SC STకి 5 ఇయర్స్, మిగతా వారికి వారి రిజర్వేషన్ ఆధారంగా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. సో సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్లో మనకు 60 minutes ఉంటుంది, 50 మార్క్స్ ఉంటుంది. సో ఇందులో పాస్ అయినటువంటి వాళ్ళను 1:3 రేషియోలో మనకు సెలక్షన్ ఉంటుంది. వారిని స్టేజ్ 2లో అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. అక్కడ మనకు ఆల్రెడీ తబ్లా మరియు సింథసైజర్ అన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ ఉంటుంది. దానికి 35 మార్క్స్ ఉంటుంది. మీకు ఏమన్నా అవార్డ్స్ కానీ టెస్టిమోనియల్స్ కానీ ఉన్నట్లయితే దానికి 15 మార్క్స్ ఉంటుంది. సో ఓవరాల్గా స్టేజ్ 1, స్టేజ్ 2కి కలుపుకొని 100 మార్క్స్ అనేటువంటివి ఉంటాయి. సో రిటర్న్ టెస్ట్ అనేటువంటిది మనకు హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 40% ఖచ్చితంగా రావాలి. స్టేజ్ 1కి సపరేటు, స్టేజ్ 2కి సపరేట్ ఉంటుంది. స్టేజ్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళని మాత్రమే స్టేజ్ 2కి సెలెక్ట్ అయినటువంటిది చేస్తారు. సో స్టేజ్ 2లో సెలెక్ట్ అయిన వాళ్ళను 1:1 రేషియోలో మనకు సెలెక్షన్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్లో వచ్చేసి జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్, జనరల్ మ్యాథమెటిక్స్, నాలెడ్జ్ ఆఫ్ జనరల్ ఇంగ్లీష్, అఫీషియల్ లాంగ్వేజ్ మరియు ప్రొఫెషన్స్ లాంగ్వేజ్, రీజనింగ్ మరియు యాప్టిట్యూడ్ వీటిలలో మన క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 60 minutes ఉంటుంది. రిటర్న్ టెస్ట్కి 40% క్వాలిఫై మార్క్స్ ఉంటాయి. సో ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్ చూసినట్లయితే 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో ST SC PWBD ఉమెన్ క్యాండిడేట్స్ మైనారిటీ వాళ్ళకైతే 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఏ విధంగా అప్లై చేయాలో వాళ్ళకి ఇక్కడ మనకు ప్రాసెస్ ఇచ్చారు. సో ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని చక్కగా చెక్ చేసుకోండి. సో మనకు అప్లికేషన్ ఫామ్ ఉంది. అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా జిరాక్స్ తీసుకొని 1 set ఆఫ్ జిరాక్స్ పెట్టి సో ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి అప్లికేషన్స్ అనేటువంటివి ఒక రిజిస్టర్డ్ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. డిప్యూటీ CPO మెట్రో రైల్వే కోల్కతా ఈ అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్కి వాళ్ళు ఇచ్చినటువంటి డేట్ లోపు అంటే ఫస్ట్ 30 లోపు చేరుకునేలాగా పంపాలి. సో ఎన్వలప్ కవర్ పైన మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ యొక్క నేము, డిసిప్లిన్ అప్లై చేసి డిసిప్లిన్ యొక్క డీటెయిల్స్ రాసి మీ యొక్క ఫ్రమ్ అడ్రస్ కూడా రాసి మీరు ఈ డేట్ వరకు చేరుకునేలాగా పంపించాలని చెప్తా ఉన్నారు. సో ఈ పోస్ట్ అన్నీ కూడా మెట్రో రైల్వే నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. కల్చరల్ కోటా క్రింద 2024, 2025కి గాను మనకి ఫిల్ చేస్తూ ఉన్నారు. సో మనకు అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. క్లోజింగ్ డేట్ వచ్చేసి January 31 వరకు మీరు వాళ్ళకి చేరుకునేలాగా పంపించాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.